పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పందించారు. పదవుల కోసమే పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారారంటూ విమర్శించారు. కాంగ్రెస్ లో చేరి తనను తానే అవమానించుకున్నారని, ప్రభుత్వం మారడంతో ఓపిక లేకుండా పార్టీ మారారంటూ విమర్శించారు. పోచారం శ్రీనివాసరెడ్డికి కేసీఆర్ ఎంతగానో గౌరవించారంటున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలకు, అదేవిధంగా పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ చేసిన విమర్శలకు మాట్లాడేందుకు ప్రస్తుతం నాకు అందుబాటులో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అందుబాటులో ఉన్నారు. మీ పార్టీలో ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం అయితే కాంగ్రెస్తో కొనసాగుతున్నాడు కదా, ఆయన చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? ఆయన పెద్ద ఆయన చాలా గౌరవం ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. పోచారం శ్రీనివాసరెడ్డిని గౌరవించినంత ఎవరిని కూడా గౌరవించలే. ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా, స్పీకర్గా 10 సంవత్సరాల పాటు పదవి అనుభవించి ఆనాడు గవర్నమెంట్లో కూడా బాన్స్వాడ ప్రాంతం కావచ్చు, నిజాం ప్రాంతం కావచ్చు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకొని ఆనాడున్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు 15,000 ఇళ్ళు అక్కడ నిర్మాణం చేసి ఇవ్వడానికి కారకుడు కేసీఆర్ గారు. అయినా తిరిగి ఎన్నికలు అయిన తర్వాత గవర్నమెంట్ రాకపోవడంతో ఇవన్నీ కూడా మర్చిపోయి ఇక్కడ జరిగిన అభివృద్ధి కావచ్చు, ఆయనను గౌరవించినటువంటి తీరు కావచ్చు, ఆయనకి ఇచ్చిన గౌరవం కావచ్చు, అదేవిధంగా పదవులు కావచ్చు, నిధులు కావచ్చు. ఇలా మాట్లాడుతున్నాడు కదా పెద్ద ఆయన, మేము ఇంట్లో కూర్చుంటే మాకు జీవోలు వచ్చినాయి, నిధులు మంజూరైనాయి, ఈ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడు, మంత్రులకు ఫోన్ చేస్తే తీస్తలేడు అనేటువంటిది. ఆయన సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నాయకుడు. పదవుల కోసం పాకులాడు కాదు, స్వార్థం కోసం జీవితాలను పెట్టుడు కాదు. ఒక ప్రజానాయకుడు ఎట్లుండాలనో సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంటే పదవుల కోసం పోయి ఎటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు అనుకుంటున్నారా? 1000% అంతే కదా, ఎందుకు పార్టీ మారినట్టు? ఇలా ఈ మాట మాట్లాడుతున్నారు అంటే ఎవరిని అవమానించుకుంటున్నట్టు? ఆయననే అవమానించుకుంటున్నట్టు. ఆనాడు జరిగిన గొప్పగా జరిగితే నీకు ఓపిక లేదా? ఇంత వయసులో కూడా కనీసం ఓపిక లేకుండా ప్రభుత్వం కోల్పోయిన వెంటనే ఇవన్నీ మర్చిపోతారా? కేసీఆర్ గారు నిన్ను సంబోధించిన తీరు కావచ్చు, స్పీకర్గా మీకు ఇచ్చిన గౌరవం కావచ్చు, ఇవన్నీ మర్చిపోయి పార్టీ మారి నిన్నటిదాకా రకరకాల మాటలు మాట్లాడి ఇలా తిరిగి ఇక మళ్ళీ ఆ ప్రభుత్వంలో ఇట్లా జరుగుతుందంటే ఇవన్నీ తెలియదా నీకు? కాంగ్రెస్ ప్రభుత్వానికి కితాబిస్తున్నారు కదా మంచి చేశారని. అయినా కానీ మేము మంచి చేసినాం కాబట్టి కితాబిస్తున్నాడు అనే సంగతి తెలుసు. కానీ వ్యక్తిత్వాలు ఉండాలి అంటున్నాను నేను. అంటే మీ పార్టీ నుంచి వెళ్ళినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఏవైతున్నారో కాంగ్రెస్ అభివృద్ధి కోసం కొనసాగుతున్నామని చెప్తున్నారా? వాళ్ళ లక్ష్యాలు ఏమైనా నెరవేరినట్టు మీకు కనబడుతుందా? ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి శూన్యం ఈ రాష్ట్రంలో. మొన్న శాసనసభలో ముఖ్యమంత్రి గర్వంగా చెప్తున్నాడు, మేము 3,47,000 కోట్లు అప్పు చేసినామని. ఈ అప్పు చేసి ఏం సాధించిండ్రు? ఏం ప్రాజెక్టులు కట్టిండ్రు? కొత్తగా ఈ రాష్ట్రంలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి? మా హయాంలోనే కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలమైంది, సంక్షేమం బ్రహ్మాండంగా జరిగింది. ఇలా రైతు బంధు దిక్కులేదు, యూరియా దిక్కులేదు, ఊర్లలో డెవలప్మెంట్ దిక్కులేదు, హాస్పిటళ్ళలో మందులు దిక్కులేవు, గురుకుల పాఠశాలలలో పిల్లలకు సరైన అన్నం లేదు. నిన్నగాక మొన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ బంద్ చేస్తామంటారు. తర్వాత అంటే బీఆర్ఎస్ ఆర్థిక విధ్వంసం చేసింది. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి భారతీయ జనతా రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన మాకేం అభ్యంతరం లేదని చెప్పి కొద్దిసేపటి క్రితమే పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ కామెంట్ చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడడం కోసం మాట్లాడు తప్ప ఆయనకి ఏం అవగాహన ఉందని మాట్లాడతాడు. నిండు పార్లమెంట్లోనే మేము 10 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పు 3,90,000 కోట్లు అని అధికారికంగా చెప్పినాక కూడా ఇంకా ఎన్ని రోజులు ఈ అబద్ధాలు మాట్లాడి బతుకుతారు? మాకు బీజేపీకి అంట కడతారా? మీరు, మీ ముఖ్యమంత్రి, మీ బీజేపీ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు మీరంతా కలిసి పనిచేస్తున్నారు. ఇది మొత్తానికైతే నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ పైన దాడి చేస్తే మాత్రం ఇటు తిరిగి కూడా కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీల పైన విమర్శలు చేస్తున్నారు ఆ బీఆర్ఎస్ పార్టీ నేతలు. ప్రస్తుతం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా అటువంటి విమర్శలు చేస్తున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.